హలో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదు, ఇంకా మామిడికాయల సీజన్ అంటేనే నేనేంటంటే మామిడికాయలు ఉన్నప్పుడు ఏవైనా చేద్దాం అనిపిస్తుంది అనమాట. కానీ ఈరోజు మటుకు నాకు అలా ఏం అనిపించట్లేదు. కానీ ఏంటంటే ఈ ట్రెండింగ్లో ఒక వీడియో నడుస్తుంది అనమాట. చాలామంది ఈ సమ్మర్లో అయితే ఇలా అయితే చేస్తున్నారు, ఇలా అయితే ట్రై చేస్తూ తింటున్నారు అనమాట. ఇంకా నేను కూడా ఒక్కసారి అయితే ట్రై చేద్దాం అనుకొని ఇలా అయితే చేస్తున్నాను. అసలు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటంటే సమ్మర్లో మామిడికాయలు ఉన్నప్పుడు మనకు స్టార్టింగ్లో మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తాము, తర్వాత అయిపోయిన తర్వాత లేవే అన్నట్టు బాధపడుతూ ఉంటాము. చాలామందికి ఇంతేనా, మీరు అలానేనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. నేను కూడా అంతే, ఉన్నప్పుడు తినను, స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తా, లాస్ట్లో అయితే లేనప్పుడు మళ్ళీ కావాలనిపిస్తుంది. చాలామందికి ఇలానే ఉంటుంది అనుకుంటే, నాకు ఒక్కదానికి వెరైటీ ఏం కాదు. ఇంకేంటంటే ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ ఇలా మంచిగా ఇలాంటి ఏంటంటే జామకాయలు, మామిడికాయలు ఇలా కచ్చి పచ్చిగా దంచుకొని తినడానికి అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా అమ్మాయిలు అయితే. అందరిలో నేను కూడా ఒక్కదాన్ని అని చెప్తానమాట. ఆ వీడియో చూసినప్పుడు నేను కూడా సరే అలా అయితే చేద్దామనేసి అనుకున్నాను అనమాట. నేనేంటంటే ఇంకా అమ్మ కిచెన్లో యూజ్ చేసే ఒక చిట్టి బుజ్జి రోల్ అయితే నేనైతే ఇలా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, వెండుమిరపకాయలు అయితే తీసేసుకున్నాక గల్లుప్పు, అదే రాళ్ళుప్పు అయితే తీసేసుకొని మంచిగా చిట్టి బుట్టి రోల్లో అయితే వేసేసుకొని కచ్చిపచ్చిగా అయితే దంచేసుకున్న తర్వాత మంచిగా చాలాసేపు టైం పట్టిందనమాట. ఎందుకంటే అది చిన్న రోల్ కదా, కొంచెం టైం అయితే తీసుకునిందనమాట. ఇంకా అలా అయితే దంచేసుకున్న తర్వాత, అవును మర్చిపోయాను, మీలో ఎంతమందికి మనం మామిడికాయలు కొనేటప్పుడు కావచ్చు, కోసేటప్పుడు కావచ్చు, తొట్టం దగ్గర అంటే మనం కోసే తొట్టం దగ్గర అయితే పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో కొంచెం షైనింగ్లో అలా ఒక రకంగా కనబడుతూ ఉంటుంది కదా కలరు, అక్కడ చాలా స్వీట్గా ఉంటుంది. చాలామందికి అలా లైక్ చేస్తారనమాట. నేనైతే అలాంటి కాయలు అయితే చాలా ఇష్టపడతాను, కొంచెం స్వీట్గా ఉంటుంది. అది మళ్ళీ అక్కడ రెడ్గా ఉన్న దగ్గర వరకే మంచిగా స్వీట్ ఉంటుంది అనమాట, మళ్ళీ పులుపుగానే అనిపిస్తుంది. అలా ఎంతమందికి ఆ కాయలను ఇష్టపడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. నేనైతే మంచిగా ఇష్టపడతాను అనమాట. ఇంకేముంది, అలా దంచి పెట్టుకున్న వెండిమిరపకాయ పౌడర్ అయితే పక్కకి తీసేసుకోండి. ఇంకా సన్నగా అయితే మామిడికాయలను అయితే నేను ఇలా అయితే తరిగేసుకున్న తర్వాత ఏంటంటే ఆ కింద కనపడే ఆకులు ఏంటంటే అరిటాకులు, దగ్గరలో ఉన్న ఒక చెట్టుకు అయితే ఆకులు అయితే కోసుకొచ్చుకున్నాను అనమాట. ఎందుకో తెలియదు, నేను భోజనం అయినా కొంచెం అరిటాకుల్లో అలా అయితే లైక్ చేస్తానమాట. ఇంకా ఇలా అయితే బాగుంటుంది కదా కాంబినేషన్ అనేసి ఇలా అయితే తీసుకొచ్చుకున్నాను ఆకులు. ఇంకేముంది, సన్నగా తరిగి పెట్టుకున్న దాని మీదకి అయితే వెండుమిరపకాయ అలా కచ్చిపెచ్చిగా దంచుకున్న వెండుమిరపకాయ కారాన్ని అయితే అలా అయితే చల్లేసాను. ఇంకేముంది ఫ్రెండ్స్, మీరు ఎలా ఉందో వీడియో చూసేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కొట్టేసేయండి. నా వీడియో